ఖచ్చితంగా తల్లిదండ్రుల మీద తిరగబడతారు. నేను మొన్న ఒక న్యూస్ చూశాను. ఏంటంటే దారుణం. ఒక 10th క్లాస్ చదువుకునే అమ్మాయి ఇంటర్ చదివే అబ్బాయితో ప్రేమలో పడి నిన్న కాక మొన్న పరిచయమైన అబ్బాయి కోసం ఆ అమ్మాయి తన లవర్తో కలిసి 9 నెలల్లో కని మోసి పెంచిన తల్లిని చంపేసిందంట. కానీ ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ ఏమంటుందో ఒకసారి వినండి. వీడియో అయితే ప్లే చేస్తాను. మా అబ్బాయి కానీ అది ఉండని ఇద్దరు టెన్షన్ ఏముంది సార్? ఆడ చంపడం మ్యాటర్ అయితే మా పిల్లలది నాదైతే తప్పు కాదు. నా తరపున అయితే చావదెంగడం మంచిదని మేము నా వరకు అయితే నేను అనుకుంటున్నా. అంతే, ఎవరేమన్నా నాకు పర్వాలేదు. వీడియో చూశారు కదా, తన కొడుకు చేసింది తప్పేం కాదంట అని ఎలా నవ్వుతూ చెప్తుందో. ఆమె పోలీస్ కేసు పెట్టడమే తప్పు అంట. ఒక రకంగా చూసుకుంటే ఆమె చనిపోవడం కూడా కరెక్టేనట. సాటి తల్లిగా ఒక ఆడదానికి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఆమె ప్లేస్లో నువ్వే ఉంటే, నువ్వే చనిపోయి ఉంటే, నిన్నే సుత్తితో కొట్టి చంపేసి ఉంటే అప్పుడు నీకు బాధ తెలుస్తుంది. అందుకనేమో ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అని అంటారు. ప్రియుడు కోసం కన్న తల్లినే చంపేసిన 10వ తరగతి చదువుతున్న కన్న కూతురు. ఇదేనేమో కలికాలం అంటే. 10 నిమిషాల సుఖం కోసం 9 నెలల్లో నిన్ను మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లినే పొట్టన పెట్టుకున్నావు. నీకు ప్రాణం పోసి ఈ లోకాన్ని నీకు చూపించిన తల్లి ప్రాణాలే తీసినావు. ఈ లోకంలోనే లేకుండా చేసినావు. ఈ పాప నువ్వు ఎన్ని జన్మలెత్తినా కడుక్కోగలవా తల్లి? ఒక్కసారి ఆలోచించావా? చూశారు కదా, ఆఖరికి చిన్నపిల్లలు కూడా చంపడానికి తయారవుతున్నారు. దీనికి కారణం మన తల్లిదండ్రులే కదా. ఒక మొక్క వంగిపోయినప్పుడు దానికి మనం ఒక పళ్ళవట్టి కర్ర అంటే వై ఆకారంలో గల కర్రను దానికి సపోర్ట్గా కడితే అది తిన్నగా ఎదిగి మనకి మంచి ఫలాలను పూలను ఇస్తుంది. బై ద మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, నేను చెప్పబోయేది ఏంటంటే, ఒక మొక్కను మనం చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మనం వంచి కట్టాలి. అదే మొక్క ఒక మర్రి చెట్టులా మహావృక్షంలా పెరిగి ఓడలో అలా పాకిరేసాయి అనుకోండి, దాన్ని నువ్వు ఏమన్నా చేయగలవా? దాని కొమ్మను కూడా ఈవెన్ నువ్వు కదిలించలేవు. అంటే మనం పిల్లలు మనం చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలి. మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ మైండ్ని మనం షార్ప్ చేయాలి. వాళ్ళు మన చెప్పు చేతల్లో ఉన్నప్పుడే మనం వాళ్ళని ఏ దారిలో వెళ్తే కరెక్టో చెప్పి పెంచాలి. అంతేకాని వాళ్ళు ఏది అడిగితే అది కొనిచ్చి వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇచ్చి మొబైల్ ఇచ్చి వాళ్ళని మీరే పాడు చేస్తున్నారు. 100% మీ పిల్లల జీవితాన్ని మీరే నాశనం చేస్తున్నారు. మీరు మీ పిల్లల్ని కష్టం విలువ తెలియకుండా అయితే పెంచొద్దు. అలా పెంచకూడదు కూడా. ఒక వస్తువు ఇస్తున్నారు అంటే ఆ వస్తువు యొక్క కష్టం విలువ మీ పిల్లలకు తెలియజేయాలి. మీ పిల్లలు అయితే కష్టం విలువ తెలియకుండా అయితే పెంచకూడదు. దాన్ని కొనడానికి మీరు ఎంత కష్టపడుతున్నారో, మీరు ఎంత మనీ పెట్టారో, దాని మీద ఎంత ఎఫర్ట్స్ పెట్టారో ఆ కష్టాన్ని చెప్పాలి. కష్టం విలువ తెలిసినప్పుడే ఆ వస్తువుని పొందే అర్హత మీ పిల్లలకి తెలుస్తుంది. ఈ రోజున్న ఆడవాళ్ళ కన్నా అబ్బాయిలు చాలా బెటర్. నిజంగా చెప్తున్నాను, అబ్బాయిలు అయితే చాలా బెటర్. ఈ రోజున్న ఆడవాళ్ళు బల్లులకి పిల్లులకి భయపడే రోజులు పోయాయి. బల్లులకి భయపడే రోజుల నుంచి భర్తలు చంపే స్టేజ్కి దిగజారిపోయారు. చూడండి ఎంత దిగజారిపోయారు ఈ ఆడవాళ్ళు. అందుకే నేను ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను, కాకపోతే వాళ్ళని లెక్క చేయను. నేను ఆడవాళ్ళని ఎందుకు లెక్క చేయనో తెలుసా? ఈ రోజుల్లో ఉన్న జనరేషన్లో ఉన్న అమ్మాయిల టాలెంట్ ఎలాంటిదంటే, 2-3 చాటింగ్ చేస్తారు, అంటే 2-3 లైన్లో పెడతారు, ఒకరితో తిరుగుతారు. అది వాళ్ళకున్న టాలెంట్. అంటే ఒకరు తెలియకుండా ఒకరిని మేనేజ్ చేస్తుంటారు అనమాట. అందుకే నేనేమంటానంటే, 2-3 తిరిగి 4 పడుకునే లంచ్ ప్రేమ కన్నా 500కి వచ్చే వేశ్య ప్రేమ చాలా గొప్పదని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను వేశ్యల్ని గౌరవించడం నేర్చుకున్నాను. నేను వేశ్యల్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తాను. నా గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, మై హార్ట్లీ టు రెస్పెక్ట్ఫుల్ టు ఆల్ ద కాల్ గర్ల్స్ అండ్ ప్రాస్టిట్యూటర్స్. నాకు మీరంటే చాలా ఇష్టం. ఎందుకంటే మీలో నిజం చెప్పే దమ్ముంది. నేను పైసలు తీసుకుంటా,
ఈ పని చేస్తా. దాచిపెట్టడానికి ఏమి లేకుండా క్లియర్ కట్గా ఓపెన్గా చెప్పేస్తారు. నేను కొంతమంది ఆడవాళ్ళ గురించి ఏమంటానంటే, అండ్ అదర్ సైడ్ ఆఫ్ ది గర్ల్స్, కొంతమంది అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను. కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, ఏ కమిట్మెంట్ ఉండదు, ఎప్పటి వరకు ఉంటుందో గ్యారంటీ ఉండదు. నిన్ను పెళ్లి చేసుకుంటుందా లేదా మధ్యలో వదిలేస్తుందో కూడా తెలియదు. కానీ నీకు వేసి దగ్గర ఏం దొరుకుతుందో ఇక్కడ కూడా అదే దొరుకుతుంది. కానీ వీళ్ళకి వాళ్ళకి చిన్న డిఫరెన్స్ ఉంది. వీళ్ళకి వాళ్ళకి తేడా ఏంటో తెలుసా? వేసులు ఒక్కసారిగా చిన్న అమౌంట్ మాత్రమే తీసుకుంటారు. కానీ వీళ్ళు నెలలు సంవత్సరాలు ఈఎంఐలు ఎలా కట్టించుకుంటారు, అలా జుర్రేసినట్టు చురుతానే ఉంటారు. కానీ నీకు వేసుల కన్నా నలుగురిలో తిరిగే లంజే బెటర్ అనిపిస్తుంది. సరే, నువ్వు ఒప్పుకోవచ్చు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఒప్పుకోవచ్చు, ఈ ప్రపంచమే ఒప్పుకోవచ్చు. కానీ నేను ఎప్పటికీ ఒప్పుకోను. ఎందుకంటే నా దృష్టిలో ఇదే ఒరిజినల్ పేరు లంజా. పేరు మోసేది మాత్రం వేసులది ఖరాబ్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఒరిజినల్ లంజులు. వీళ్ళకన్నా 1,00,000 రెట్లు వేసులు చాలా మంచోళ్ళు. వాళ్ళు బేరం రోడ్డు మీద మాట్లాడుకున్నా 4 గోడల మధ్య సంసారం చేస్తారు. ఈ జనరేషన్ అమ్మాయిలు ఎలా ఉన్నారంటే, అందరికీ కనబడేలాగా చిన్న చిన్న బట్టలు వేసుకొని తన శరీరాన్ని చూపిస్తున్నారు. అది కాకుండా ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే, తన ఛాతీల మీద ఎక్కడ పడితే అక్కడ పచ్చబొట్లు వేసుకొని ఆ పచ్చబొట్లు అందరికీ కనిపించేలాగా చిన్న చిన్న బట్టలతో అందరి ముందు డ్యాన్సులు వేస్తున్నారు. కావాలంటే వీడియోస్ ప్లే చేస్తాను, ఒకసారి చూడండి.